డైరెక్ట్గా ఆ మూవీ చూసే ముందు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి స్లైడ్స్ని కొంత డిస్కస్ చేద్దాం. సో నో డౌట్ నుదుటి మీద ధ్యాస, ఫోకస్ ఆన్ యువర్ ఫ్రంటల్ లోబ్, ఇది అందరం చేస్తూ ఉన్నాము. ఇది స్పిరిట్ ప్రేయర్ ప్రీవియస్ సెషన్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ పైన ఏం కనపడుతుందో మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పాలి. మీకు మీరుగా అన్మ్యూట్ అయ్యి చెప్తే, ఎందుకంటే సెషన్ స్పీడ్గా మనం ముందుకు తీసుకెళ్ళొచ్చు. పార్వతీ మాస్టర్ మీరు చెప్తారా, స్క్రీన్ పైన మీరు ఏం చూస్తున్నారు, మీకు ఏం కనబడితే అది చెప్పండి. అన్మ్యూట్ అవ్వాలి. నమస్తే సార్. నమస్తే మేడం. నాకు స్క్రీన్ మీద ఒక ఆకారం కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ మమతా మాస్టర్ మీరు చెప్పగలుగుతారా, ఏం దర్శనం అవుతుంది స్క్రీన్ పైన? అన్మ్యూట్ అవ్వాలి మమతా మాస్టర్. సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి. సార్ ఒక ఆకారం లాగే కనిపిస్తుంది సార్. అది ఎలా ఉందంటే అది కాళ్ళ మీద అదే ప్రణామం చేస్తున్నట్టుగా ఉండి, అలా ఉందండి. అదే సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా ఉండి. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ ఎస్ గెస్ట్ అని ఉన్నారు, మీరు చెప్తారా మాస్టర్? అన్మ్యూట్ అయ్యి ఆ ఫోటోలో మీకు ఏం కనపడుతుందో అది చెప్పాలి అంతే. ఏదో అక్షరం కూడా రాసినట్టు కనిపిస్తుంది సార్, అది బి అనో ఏ అనో. పర్వాలేదు. నైస్ నైస్, థ్యాంక్ యూ. ఎస్ అని ఉన్నారు, ఎస్ గెస్ట్, అన్మ్యూట్ అయ్యి చెప్పగలుగుతారా? ఇక్కడ ఏం కనిపిస్తుందా? ఓకే, సోమనాథ్ గారు మీరు చెప్తారా అండి? బి ఉంది. ఓకే 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 సార్ బిఏ కనిపిస్తుంది సార్. ఓకే, వరలక్ష్మి గారు? రాళ్ళు ఉంటాయి కదా సార్, కొండపైన రాళ్ళలుగా, ఆ రాళ్ళల్లో ఫ్రాగ్ లాగ్. నైస్ నైస్, కొండపైన రాళ్ళు. ఓకే నైస్. స్వాతి గారు మీరు చెప్పగలుగుతారా, ఆ పిక్ ఇమేజ్ ఏంటి, ఏం కనపడుతుంది? అన్మ్యూట్ అవ్వాలి స్వాతి మాస్టర్. ఓకే, శ్రీదేవి ఇమ్మోర్టల్, ఫిజికల్ ఇమ్మోర్టల్ మాస్టర్ మీరు చెప్తారా, స్క్రీన్ పైన ఏం కనపడుతుంది? ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. వారిలోని అబ్జర్వర్ దేన్నైతే చూస్తూ ఉన్నారో అది బాహ్యంగా వారు పద రూపంలో చెప్పడం జరిగింది. అన్నీ కరెక్టే. ఇంకొక మాస్టర్ ఉండి కొండపైన రాళ్ళు కనపడుతున్నాయి అన్నారు. ఓకే, మన డిస్కషన్కి మేడం చెప్పిన ఒపీనియన్ నియర్ బైగా ఉంది. అండ్ ఇప్పుడు అందరం అదొక కొండపైన రాళ్ళు ఉన్నాయి రకరకాల ఆకారాలతో. ఇప్పుడు అందరూ కన్విన్స్ అయ్యారని అనుకుంటున్నా. కొండ ప్రాంతము, కొండపైన రకరకాల ఆకారాలతో రాళ్ళు ఉన్నాయి. మనలోని అబ్జర్వరు ఏదైతే దాన్ని చూస్తూ ఉంటాడో అదే పద రూపంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకో ఫోటో చూపిస్తాను, మళ్ళీ ఒక్కొక్కరుగా అన్మ్యూట్ అయ్యి చెప్పండి. ఇప్పుడు ఏం కనపడుతుంది? పార్వతీ మాస్టర్ చెప్తారా? 7 తలల నాగుపాము ఆకారంలో ఉంది, శివలింగం ఉంది, పానపట్టం ఉంది కింద. ఓకే ఓకే, మమతా మాస్టర్? సార్ అలాగే సార్, మేడం చెప్పినట్టే 7 తలల పాము ఉంది, తర్వాత నాగపట్టం ఉంది, లింగం ఉంది, చుట్టూరా ప్రహరీ ఉంది, ఆకాశం కూడా కలర్ఫుల్ గా కనిపిస్తుంది సార్.
నైస్ అబ్జర్వేషన్, థ్యాంక్ యూ. వరలక్ష్మి మాస్టర్. అన్మ్యూట్ అవ్వాలి వరలక్ష్మి మాస్టర్. సార్ ఆకాశం కనిపిస్తుంది. ఇంకా టెంపుల్ ఉండే సార్ చుట్టూ, అందులో శివలింగము 7 సురుసుల నాగేంద్ర లాగా అనిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సి అన్నీ కరెక్టే. ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ పిక్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ రకరకాల ఆకారాలతో సహజంగా ఉన్నటువంటి కొండలవి. మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి అభిప్రాయాన్ని ఏ విధంగా అయితే చెప్పారో, ఒక శిల్పికి ఆ కొండ రాళ్ళల్లో అందమైనటువంటి శిల్పాన్ని మలచవచ్చు, అదే అతను చూడగలిగాడు. జనరల్గా ఇది కొండ, ఒక శిల్పి ఏం చేశాడు, ఆ కొండ నుంచి 7 తలల నాగరాజుని అద్భుతంగా మలచవచ్చు అనేసి ఈ విధంగా మలచడం జరిగింది. సో ఈ కొండరాయిలో అవసరం లేనటువంటి వాటిని పక్కన పెట్టడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి ఒక శిల్పాన్ని శిల్పి చెక్కాడు. ఓకే, సో ఇక్కడ పాయింట్ నేనేం చెప్పదలుచుకుంటున్నాను అంటే, మనలో కూడా సరికానివి ఉండి ఉంటాయి అక్కడో ఇక్కడో ఏదో మూలాల్లో. వాటికి మనం పర్సనాలిటీ అంశాలు అనుకోవచ్చు. దాని కిందే భయము, దిగులు, ఆందోళన, రోగాలు, ఆర్థిక ఇబ్బందులు, అనుబంధాల ఇబ్బందులు, ఇవన్నీ అనుకుందాం. ఎలాగైతే శిల్పి ఈ కొండలో సరికానివి పక్కన నెట్టేశాడు, మిగిలింది సరి అయినదే, ఆ సరి అయినదే పూజలు అందుకున్నటువంటి ఈ శిల్పం. సిమిలర్ గా మనలోని సరికానివి ఏంటి? సరికానివి దానికి ఒక నామకరణం పెడుతున్నాం, పర్సనాలిటీ అంశాలని. దాని కింద ఏమేమి ఉంటాయి? భయము, ఆందోళన, ఘర్షణ, అనుమానం, రకరకాల అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, అనుబంధాల్లో డిస్టర్బెన్సెస్, ఇవన్నీ. సో ఇవన్నీ క్లియర్ అయినప్పుడు సరి అయినది నిలబడుతుంది. ఆ సరి అయినది ఏంటి? ఆనందము, ఆరోగ్యము, అబెండెన్స్, అమరత్వం కూడా. సో పాయింట్ క్లియర్ అనుకుంటున్నా. ఇంకాస్త ముందుకెళ్దాం. సరే, ఒక సాధకుడు ఏం తెలియదు, నార్మల్ పీపుల్. మన జర్నీ కూడా ఒకప్పుడు ఏదో ఒక దశలో నార్మల్ గానే మొదలై ఉంటుంది. ఈ జ్ఞానం అనుకోండి, ధ్యానం అనుకోండి, పూజలు అనుకోండి, సహజంగా ఒక నార్మల్ పీపుల్ ఎలా ఉంటాడో అలానే ఉండి ఉంటాం. కొన్ని సందర్భాల్లో దిగులు, కొన్ని సందర్భాల్లో ఘర్షణ, కొన్ని రుగ్మతలతో ఉన్నప్పుడు ఆ సాధకుడు జ్ఞానం విన్నప్పుడు తనకు తాను అన్ని సృష్టించుకోవచ్చు, ఒక సృష్టి సిద్ధాంతం అన్న కాన్సెప్ట్ అతను విని అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు తన రియాలిటీ మారుతూ వస్తూ ఉంటుంది. ఏంటి తన రియాలిటీ? సరికానివి దూరం అవుతాయి, సరి అయినవి ప్రతిష్ఠించుకుంటాడు, స్థిరమైపోతాయి సరి అయినవి. అంటే చెడును పూర్తిగా పక్కన నెట్టేస్తాడు. ఆ చెడు కింద మనం పర్సనాలిటీని పెట్టుకున్నాం. చెడు, సరికానివన్నీ చెడు అన్న పదం కింద చేర్చుకున్నప్పుడు ఆ సాధకుడు చెడును దూరం నెట్టేస్తాడు, మంచి అన్నది నిలబడిపోతుంది. ఇక్కడ కొంతమంది సాధకులు ఒక డివైడింగ్ లైన్ గీయడం మనం కొన్ని సందర్భాల్లో గమనిస్తూ ఉండవచ్చు. ఏంటి ఆ డివైడింగ్ లైన్ అంటే? చెడు, మంచి. ఎందుకు? గతంలో తాను చెడుగా ఉండేవాడు, ఇప్పుడు మంచిగా అయ్యాడు. ఇప్పుడు ఒక డివైడింగ్ లైన్ తీసుకుంటున్నాడు. ఏం తీసుకుంటున్నాడు? నేను ధ్యానిని, నేను జ్ఞానం వింటున్నా, నేను యోగిని, మిగిలినంతా పామరులు, వారు అజ్ఞానులు. కొన్ని సందర్భాల్లో అంటున్నా, అందరూ కాదు, కొందరు, కొన్ని సందర్భాల్లో. ఆ డివైడింగ్ లైనే మంచి చెడు. వాటినే మనం ఇంకా అర్థం అవ్వాలి అంటే ద్వంద్వాలు అనుకుంటాం. సో పాయింట్ ఏంటంటే, ఎదుగుతూ ఉన్నప్పుడు, ఎవాల్వ్ అవుతూ ఉన్నప్పుడు, సాధకుడు ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు చెడు అని అనుకున్న దాన్ని విసర్జించాడు, మంచి అనే దాన్ని పట్టుకున్నాడు.
ఓకే, అది కూడా ఫైనల్ కాదు. ఎందుకు? రామ్తా విజ్డమ్ లో క్లియర్ గా మనం ఏం తెలుసుకుంటాం? ఈ ద్వంద్వ రహిత స్థితి ఒకటి ఉంటుంది, ద్వంద్వాలకు అతీతంగా ఒక స్థితి ఉంటుంది, ఏకత్వ స్థితి. అక్కడేంటి? మంచి నిన్నేం చేయలేదు, చెడు నిన్నేం చేయలేదు. బాగా పట్టుకోండి మాస్టర్స్. చెడు నుంచి మంచి వైపు జర్నీ చేశాడు ఒక సాధకుడు, అక్కడ ఫైనల్ కాదు, అక్కడ నుంచి ప్రోగ్రెస్ అవ్వాలి, అక్కడ నుంచి ఎవాల్వ్ అవ్వాలి. అంటే మంచిని సమంగా చూస్తాడు, చెడును సమంగా చూస్తాడు, పండితుణ్ణి సమంగా చూస్తాడు, పామరుణ్ణి సమంగా చూస్తాడు. అదే ఏకత్వ స్థితి. ఆ స్థితికి మనం అందరం ఖచ్చితంగా చేరుకోవాలి. దీన్ని ఇంకో రకంగా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడంతా అమరత్వం అన్న కాన్సెప్ట్ పైన మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. మరణ భయం తొలగించేసుకున్నాం. ఎలాగైతే చెడుని తొలగించుకున్నామో మరణ భయాన్ని తొలగించేసుకున్నాం. జననం అన్నది ఇంకో కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు నా అండర్స్టాండింగ్ లో ద్వంద్వాలు ఏం లేవు. అంటే జననం లేదు, మరణం లేదు, నిరంతరంగా నేనున్నాను, సనాతనంగా నేనున్నాను, ఆది నుంచి అనంతంగా నేనున్నాను, నిరాకారంగా ఉన్నాను, నిర్గుణంగా ఉన్నాను. ఇప్పుడు మన అండర్స్టాండింగ్ లెవెల్స్ విచ్చుకుంటూ ఉన్నాయి. కాన్సెప్ట్ మరింత సింపుల్గా అర్థమవుతూ ఉన్నాయి. నార్మల్గా మొదలు పెట్టాడు, చెడును వదిలించుకున్నాడు, మంచిలో నిలబడ్డాడు. కొన్ని సందర్భాల్లో నేను మంచి, నేను ధ్యానిని, నేను యోగిని అనుకుంటూ పక్కనున్న దైవాలను వేరు చేసి చూడడం మొదలు పెట్టాడు. అది కూడా అంతిమమైన పొజిషన్ కాదు అని అర్థం చేసుకొని మరింత కాస్త ఎవాల్వ్ అయ్యాడు, ప్రోగ్రెస్ అయ్యాడు, మంచి చెడును సమంగా చూడడం మొదలు పెట్టాడు. రెండిటికి అతీతంగా ఉన్నాడు, రెండిట్లోనూ ఉన్నాడు, దేంట్లోనూ లాక్ అవ్వలేదు. అదే ఏకత్వ స్థితి. జననంలోనూ ఉన్నాను, మరణంలోనూ ఉన్నాను, జనన మరణాలకు అతీతంగా ఉన్నాను, సనాతన స్థితి. ఆది నుంచి అనంతం వైపు ఉన్నాను, నిరంతరంగా ఉన్నాను. సింపుల్ కాన్సెప్ట్స్. ద్వంద్వరత రహిత స్థితికి మనం రైజ్ అవ్వగలగాలి. అది మాస్టర్స్. సో ఇప్పుడు మనం ఆ మూవీ చూద్దాము. నాకు లేదు. మరి ఎవరికి ఉన్నది ఆ శక్తి? త్రిమూర్తులు మీలోనని వచ్చాను. మానవుణ్ణి జనన మరణ. సో నారదుడు ఈ మరణం తప్పించే ఉపాయం ఏదన్నా ఉందా అని యముడి దగ్గరికి, త్రిమూర్తుల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. ఇది నిన్నంతా చూసాం కదా. ఈరోజు ఒక 2 minutes సీన్ ముందు నుంచి చూద్దాం. శివుడి దగ్గరికి వచ్చారు, వారు ఏం చెప్తారో చూద్దాం. సౌండ్ ఓకే కదా మాస్టర్స్? వినపడుతుందా? చక్ర భ్రమణం నుంచి తప్పించే శక్తి ఓకే సార్. విష్ణువులకు లేదని వారు తేల్చి చెప్పేశారు. ఇక నీవే. తాత త్రాత చేయలేనిది నేను చేయగలనా? మీరు లయకారకులు కదా, ఎందుకు చేయలేరు? నాది ప్రళయకాల సంహార కార్యమే కాని ప్రకృతి నియమాన్ని మార్చే శక్తి నాకు లేదు. మరి ఎవరికున్నది ఆ శక్తి? త్రిమూర్తులు మీరే కాదన్నప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న మానవుడు ఏమైపోతాడు? ఎవరిని ఆశ్రయించాలి? మీ అధికారాలకు పరిమితులు ఏర్పరిచి విధిని, కాలాన్ని యుతబలీయంగా చేసి నిర్దిష్టంగా, నిర్దుష్టంగా నడుపుతున్న ఆ శక్తి ఎవరు? ఎవరు? తల్లి, నా ఆవేదనకు నీ హాసమా సమాధానం? కాదు నారదా, నీ ప్రశ్నలోనే ఉన్నది సమాధానం. అన్నిటికీ ఆధారభూతమే నడిపించే ఆదిశక్తి, అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. ధన్యోస్మి మాత, ధన్యోస్మి. సో మనం క్లియర్ గా తెలుసుకున్నాం, బ్రహ్మదేవుడు, విష్ణువు, శివుడు చేతులు ఎత్తేశారని మనం అనుకోకూడదు. కానీ క్లియర్గా ఏమర్థమైంది నిన్న బ్రహ్మదేవుడు నారదుడి సంభాషణ మధ్య? ఈ జనన మరణ చక్రాలు ఇన్ఫ్లుయెన్స్ బై కర్మ, కర్మ ఈక్వల్ టు పని అని అనుకున్నాం. సో ఆ కర్మను ప్రభావితం చేసేది ఇండివిజువల్. ఎవరికి వారుగా వారి వారి కర్మలను, వారి వారి కార్యాలను వారు ప్రభావితం చేసుకుంటారు. వారి వారి తలరాతను బట్టి ఇదంతా ఉంటుంది అనేసి క్లియర్గా చెప్పాడు బ్రహ్మ. మనం రామ్తా విజ్డమ్లో ఏం తెలుసుకున్నాం? అంతా నుదుటి మీద ఉంటుంది.
సో సౌల్ అక్కడ ప్లేన్ ఆఫ్ బ్లిస్ లో అల్టిమేట్ అజెండా అయినటువంటి దాన్ని, అమరత్వాన్ని పెట్టుకొని ఈ భూమి మీదకి వచ్చింది. ఇక్కడ పార్వతి అమ్మవారు ఒక క్లూ వదిలారు, పదాలను పట్టుకోండి. క్లూ ఏమిచ్చారు? ఆదిశక్తి, అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు అని నారదుడికి ఒక మార్గాన్ని చూపించారు. మళ్ళీ వినండి. ఇష్టంగా నడుపుతున్న ఆ శక్తి ఎవరు? ఎవరు? తల్లి, నా ఆవేదనకు నీ హాసమా సమాధానం? కాదు నారదా, నీ ప్రశ్నలోనే ఉన్నది సమాధానం. అన్నిటికీ ఆధారభూతమే నడిపించే ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. చూడండి, అన్నిటికీ ఆధారభూతమై నడిపించే ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంటుంది, అన్వేషించు. ఈ అన్వేషించు అన్న పదాన్ని మనం కంటెంప్లేట్ అవ్వటం అన్న దాంతో ఇంచుమించుగా పోల్చవచ్చు. కంటెంప్లేట్ అంటే మనం అంతరంలోకి వెళ్ళి అంతరంగ ప్రయాణం చేయటం. ఇప్పుడు నారదుడు ఒక సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నాడు. ఏంటి అతని సంకల్పం? మానవాళి మరణానికి అతీతంగా ఉండేందుకు ఉపాయాన్ని వెతుకుతూ వెళ్తూ ఉన్నాడు. సో మన ఇండివిజువల్ లెవెల్లో మనకు కొన్ని సంకల్పాలు పెట్టుకుంటాం, వాటిని అంతరంలోకి తీసుకుంటాం, వాటిపైన ఆలోచనలు నిర్మించుకుంటాం, ఫోకస్ చేసుకుంటాం. ఇక్కడ పార్వతి అమ్మవారు క్లూ ఇస్తూ ఉన్నారు. అన్నింటికి బాగా పట్టుకోండి, అన్నింటికి, ప్రతిదానికి ఆధారభూతం అదే ఆదిశక్తి అనంత శక్తి. సో ఇప్పుడు మీరు రామ్తా విజ్డమ్ గత 2-3 years గా వింటున్న వారు ఈ పాయింట్ ని బాగా స్ట్రెస్ చేసి ఆలోచన చేయాలి. రామ్తా ఏం చెప్తారు? మీరు ఎవరన్నా అన్మ్యూట్ అయి చెప్పాలి, అప్పుడే డిస్కషన్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రామ్తా విజ్డమ్ వింటున్న వారు అన్నింటికి మూలం ఏమని చెప్తాడు రామ్తా? చెప్పగలుగుతారా? మన ఆలోచనలే. ఇంకా వెనక్కి వెళ్ళండి, ఆలోచనలు ఇంకా వెనక్కి. మన నిర్ణయాల ఆలోచనలో ఒక దశ మేడం. ఆలోచనల తర్వాత అవి వాస్తవికతగా మెటీరియలైజ్ వస్తాయి. ఆలోచనల కన్నా పూర్వం ఏముంటుంది? ఇప్పుడే నేను బుక్ చదువుతున్నా, స్టార్ట్ చేశాను. పర్వాలేదు, మీకు అర్థమవుతుంది. ఆ పదం రూపంలో దాన్ని చెప్పలేకపోతున్నారు. మనం 2-3 మాస్టర్స్ ఒపీనియన్ తీసుకున్నాక మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఎనీహౌ, థ్యాంక్ యూ. నిర్మలా మాస్టర్, మీరు చెప్తారా? యాజ్ పర్ రామ్తా విజ్డమ్ ప్రతి దానికి బేస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? నైస్, వాయిడ్. వాయిడ్ కన్విన్స్ కదా మిగిలిన వారు. పార్వతి మాస్టర్, మీరు కూడా ఇందాక ఆలోచనలకు పూర్వం ఏముంది అంటే ఒక సెకండ్ పాటు సైలెంట్ అయిపోయారు. ఆ సైలెంట్ నే మనం శూన్యం అనుకుంటాం, అదే అన్నిటికీ ఆధారభూతం. మిగిలిన వాళ్ళు కన్విన్స్ అవ్వండి బాగా. మీకున్న విజ్డాన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ ఇక్కడ అమ్మవారు ఏం చెప్తూ ఉన్నారు, రామ్తా విజ్డమ్లో ఏం తెలుసుకున్నాం, అన్నింటిని ఇంటర్లింక్ చేసుకోవాలి. వెరీ బేసిక్ కాన్సెప్ట్. సో వాయిడ్, శూన్యం, అన్నింటికి మూలం అదే. ఆలోచన కన్నా పూర్వం అదే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మన పేరెంట్స్ నుంచి అని చెప్తాం, అమ్మ నాన్న. మరి వారు ఎక్కడి నుంచి వచ్చారు? వారి అమ్మ నాన్న నుంచి వచ్చారు. అట్లే వెనక్కి వెళ్దాం, కంప్లీట్ వెనక్కి. అందరికి ఏదో ఒక పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఒకటే ఉండాలి కదా. అందరి పుట్టినిల్లు, అందరి సొంతిల్లు ఒకటే అయి ఉంటుంది. ఏంటి అంటే ఏం లేదు అప్పుడు, అదే మన ఇల్లు. దానికే మనం శూన్యం అని పెట్టుకుంటున్నాం, వాయిడ్ అని పీల్చుకుంటున్నాం. అన్నింటికీ ఆధారభూతం. ఆ శూన్య స్థితిలో ఏముండవు. ఇప్పుడు మీరు కూడా గమనించుకోండి, డిస్టర్బ్డ్ మనసు ఉంటుంది. ఏది నాటినా మన ఆలోచన నిలపలేము. అప్పుడు ఏం చేస్తాం? శూన్య స్థితికి, అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తాం. ఆలోచన రహిత స్థితి ఈక్వల్ టు శూన్యం. అప్పుడు మనకు ఏంటి కోరిక, మన సంకల్పం ఏంటి? ఆ విత్తనాన్ని నాటుతాం, సాధన చేస్తాం,
శక్తి చైతన్యాన్ని యాడ్ చేస్తాం, మన సంకల్పం సంభవమై బయటకు వస్తుంది. సో వెరీ బేసిక్ పాయింట్, ప్రతిదీ మనం సృష్టిస్తూ ఉన్నాము అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్తూ ఉన్నాం, శూన్యానికి కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఆ శూన్యం మెటీరియల్గా ఏముండదు అక్కడ, బట్ ప్రతిదీ పాసిబుల్ అవుతుంది అక్కడ. మీరు బాగా చెక్ చేసుకోండి, ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిన తర్వాతే ప్రతి సంకల్పాన్ని అక్కడ మనం నాటి వస్తాం, ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటాం. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇక్కడ అమ్మవారు అన్నిటికీ ఆధారం అదే, అంతే కదా. మొదట్లో ఏం లేదు, ఆలోచన కన్నా ముందు ఆలోచన రహిత స్థితి ఉంది. ఆ స్థితి నుంచి నేను నాకేం కావాలో ఆలోచన చేస్తున్నా. ఒకప్పుడు అన్ని ఆలోచనలు దాడి చేసేవి, రామ్తో విజ్డమ్ వింటూ కాన్సెప్ట్స్ తెలుసుకుంటూ ఫోకస్ చేస్తూ ఉన్నా, డిసిప్లిన్స్ చేస్తూ ఉన్నా, నాకేం కావాలి అన్న ఆలోచనని సెలెక్టివ్గా తీసుకుంటున్నా. సో అన్నింటినీ నడిపించే ఆదిశక్తి, మూలశక్తి అండ్ అనంత శక్తి, అది ఫరెవర్గా ఉంటుంది. శూన్యం అన్నది ఇట్ కీప్ ఎక్స్పాండింగ్ ఫర్ ఎవర్ త్రూ అస్, మన ద్వారా ఈ సమస్త సృష్టి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కన్విన్స్ అవుతున్నారు అని అనుకుంటున్నా. ఎవరికి ఏ డౌట్ వచ్చినా స్పాట్లోనే మీరు అన్మ్యూట్ అయ్యి చెప్పవచ్చు. ఈ లైన్ని పట్టుకోండి, స్క్రీన్ పైన చూస్తున్న లైన్. అన్నింటికి ఆధారభూతము, నడిపించే ఆదిశక్తి, అనంత శక్తి ఏదో ఉంది. వీళ్ళు దేవుళ్ళుగా మనం భూమండలం పైన వీళ్ళను కొలుస్తూ ఉన్నారు, త్రిమూర్తులను. మరి వీళ్ళే ఓం ఫట్ అంటే అమరత్వం అందరికి సిద్ధించవచ్చు కదా. బట్ మనం ఏం తెలుసుకున్నాం అంతకుముందు రామ్తో విజ్డమ్లో, ప్రతి ఒక్కరూ దైవాలే, ప్రతి ఒక్కరికి ఫ్రీ విల్ ఉంది, ప్రతి ఒక్కరికి చాయిసెస్ ఉన్నాయి. దానికి ఏ దైవం అడ్డుపడడు. మరిచిన దివ్యత్వాన్ని తట్టి లేపే ప్రయత్నాలు చేస్తారు. నేను పక్కనున్న దైవం దాంట్లో ఏలు పెట్టను అనుకోవడానికి లేదు ఇక్కడ. ఇదిగో నువ్వు ఎంతో గొప్పదానివి, ఎంతో దివ్యమైన గుణాలు కలిగి ఉన్నావు, మన వారసత్వ సంపద అది, మన హక్కు. ఈ భూమి పైన ఫిజికల్ వరల్డ్లో జనరల్గా ఉంటాయి కదా, ఆ పొలం నాది, ఇల్లు నాది, తరతరాలుగా హక్కులు నావే. అట్లా అనాదిగా మన హక్కు ఏంటి? అమరత్వం. మన హక్కు ఏంటి? రౌండ్ ద క్లాక్ 24 గంటల ఆనంద స్థితిలో ఉండటం, 24 గంటలు ఆరోగ్యంగా ఉండటం, 24 గంటలు అబండెన్స్గా ఉండటం, ఆర్థికంగా ఉన్నతంగా ఉండటం. మన వారసత్వ సంపద అది. సో అదేదో ఉంటుంది, వెతకండి అనేసి చెప్తూ ఉంది. మనం అంతకుముందే తెలుసుకున్నాం, నారదుడు ఈక్వల్ టు అస్. ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు, ఎక్కడ మానసికంగా అలసిపోవట్లేదు. మనం పెట్టుకున్న సంకల్పం వైపు మన అడుగులు పడుతూ ఉన్నాయి, ప్రయాణం చేస్తూ ఉన్నాం. సిమిలర్గా నారదుడు కూడా, నారదుడిలాగా మనం ముందుకెళ్తూ ఉండాలి. చూద్దాం. ఇప్పుడు మంచి పాట వస్తుంది, రామ్తో విజ్డమ్ వింటున్న వారికి ఆ పాట బాగా అర్థమై తీరుతుంది. ఒక్కొక్క లైన్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇక్కడి వరకు నేను చెప్పాలనుకున్న పాయింట్, ప్రతి దానికి బేస్ శూన్యం. ఆ శూన్యానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. ఆడమ్మవారు క్లియర్గా చెప్పారు, అన్నిటికీ ఆధారం, అన్నింటినీ నడిపించేది. దానికి పేరేం పెట్టారో ఆదిశక్తి. ఆది అంటే మొట్టమొదటిది. తర్వాత ఏమన్నారు? అనంతం. అది అనంతం. మీరు మీ మదర్ నుంచి వచ్చారు, మీ మదర్ నుంచి వచ్చారు, మీ నుంచి మీ పిల్లలు వస్తారు, మీ పిల్లల నుంచి ఇంకొకరు వస్తారు. ఇది సృష్టి కీప్స్ ఎక్స్పాండింగ్. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే, ఆ దైవం మన ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాడు. అంత పవిత్రంగా మన ఆలోచనలు మనం పెట్టుకోవాలి. ఓకే, ముందుకెళ్దాం. ఒక పాట. ఇప్పుడు ఈ పాటను మనం ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనం ఫోకస్లో కూర్చుంటాం, నుదుటి మీద మనకు కావాల్సిన దాన్ని దర్శిస్తూ ఉంటాం. లేదు కొన్ని సందర్భాల్లో సమయం చిక్కినప్పుడు అలా కళ్ళు మూసుకొని అంతరంలోకి వెళ్ళి
మనకు కావాల్సినటువంటి సంకల్పం చుట్టూ మన ఆలోచనలని నిర్మించుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ ఆ నారదుడి ప్లేస్లో మిమ్మల్ని మీరు దర్శనం చేసుకోండి. ఫోకస్లో కూర్చున్నప్పుడు మీ సంకల్పానికి సంబంధించి అంతరంలో మీ జర్నీ ఎలా ఉంటుంది, దాన్ని నారదుడి నుండి మనం తీసుకున్నాం. ఎందుకంటే ఈ మూవీ రామ్ ద విజ్డమ్ రెండు చాలా క్లోజ్ రిలేషన్స్ ఉంటాయి. ఒక చోట ఒక సీన్ మీకు చూపిస్తాను, క్యాండిల్ లైట్ ఫోకస్ చేసే వారికి అది ఇంకాస్త బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క లైన్ ని మనం వింటూ ఇది చూద్దాం. సో అలా నేను కూర్చున్నా, కళ్ళు మూసుకున్నా, మొదట్లో ఏం కనపడలేదు, కొద్దిసేపటికి నాకు రకరకాల రంగులు కనపడ్డాయి. లేదు నాకు కావాల్సినటువంటి సంకల్పమైనటువంటి పదాన్ని, బొమ్మను నేను దాన్నే చూసా. లేదు భావం, ఫీలింగ్స్ రూపంలో నా సంకల్పం సంబంధించి నేను ఆలోచన నిర్మించుకుంటున్నా. రకరకాల మాధ్యమం ఏదైనా సరే ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ చూసేదంతా మన ఆలోచనల్లో అంతరంలో నిర్మితమైనటువంటి కాన్సెప్ట్ గా అన్వయించుకొని చూసినప్పుడు ఇది అర్థమవుతుంది. అన్నింటికి ఆధారభూతం అయ్యిందని ముందు తెలుసుకున్నాం. ఆదిశక్తి అనంత శక్తి ఏదో ఉంది, అన్వేషించండి అనేసి అమ్మవారు నారదుడికి చెప్పారు. మనం రామ్ ద విజ్డమ్ లో తెలుసుకున్నాం ప్రతిదీ వాయిడ్ నుంచి వచ్చింది అని. త్వమేవ మాత పితా త్వమేవ, త్వమేవ బంధు త్వం ప్రేమ. ఉన్నదంతా ఒకటే. ఇందాక ఏం తెలుసుకున్నాం, ఒక కొండరాయి శిల్పి దాన్ని అద్భుతమైన శిల్పంగా దర్శనం చేశాడు. సరికాని రాళ్లను తొలగించాడు, సరి అయినటువంటి శిల్పం నిలబడింది. అక్కడితో మనం ఆగకుండా ఏం తెలుసుకున్నాం, తొలగించింది కూడా దైవమే, నిలబడింది కూడా దైవమే, సమస్తము దైవమే. ఎందుకు? అన్నింటికి ఆధారభూతం ఒకటే. నా భర్త దైవమే, నా భార్య దైవమే, ప్రతి బంధము దైవమే, ప్రతి సందర్భము దైవమే. గతం దైవమే, వర్తమానం దైవమే, భవిష్యత్తు దైవమే. ఉన్నదంతా ఒకటే. ఒకటే అనేకంగా అనేక రకాలుగా అది రూపాంతరం చెందింది. ఈ కాన్సెప్ట్స్ మనం ఈరోజు కొత్తగా తెలుసుకోవట్లేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి మనకి. చూసే కోణం, ఆ దృక్పథం, అప్లై చేసే విధానంలో కొంత చేంజెస్ ఉంటాయి అంతే. ఉన్నది ఒకటే, ఒకటే అనేకంగా అనేక రకాలుగా ఎక్స్ప్రెస్ అవుతూ వచ్చింది. రోగం రూపంలో ఎక్స్ప్రెస్ అయింది, అది దైవమే. మనం విని ఉంటాం, యోగులు, అవధూతలు, వారికి ఎటువంటి జబ్బు వచ్చినా చలించని స్థితిలో ఉంటారు. అనేక మాధ్యమాల ద్వారా రమణ మహర్షికి సంబంధించింది విని ఉంటాం. అతని కాలుకు ఎక్కడో చిన్న దెబ్బ తగిలితే ఈగలు వాళ్ళతో ఉన్న అతను చలించడు, ఏకత్వ స్థితిలో ఉన్నాడు అతను. అయ్యో నాకు దెబ్బ తగిలింది ఏంటి అలా ఒక రకమైనటువంటి ఆ భయాన్ని, ఆందోళన అతను కలిగి లేడు. దైవత్వపు స్థితి. ఒకదాని నుంచే సమస్తము వచ్చింది. నా గతాన్ని నేను దైవంగా ట్రీట్ చేస్తూ ఉన్నా, ప్రస్తుత వర్తమాన క్షణాన్ని దైవంగా, భవిష్యత్తును కూడా దైవంగా, ఈ మూడింటిని ప్రస్తుత వర్తమాన క్షణం నుంచి మళ్ళీ దర్శిస్తూ ఉన్నా. అప్పుడు గతం కరిగిపోయింది, భవిష్యత్తు కరిగిపోయింది, ప్రస్తుత వర్తమాన క్షణం మాత్రం నిలిచి ఉంది. గతం కరిగిపోయింది అంటే గతం తాలూకా ఆలోచనలు, భయాలు, దిగులు, భవిష్యత్తుకి సంబంధించిన ఆందోళన అన్నీ కరిగిపోయాయి. మిగిలిందేంటి? ప్రస్తుత వర్తమాన క్షణం. ట్రై టు కోరిలేట్. ఇదివరకే మీరు అనేక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న కాన్సెప్ట్స్ ని ఈ మూవీ మాధ్యమంగా, దీన్ని రామ్ ద విజ్డమ్ కోణంగా ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న కోణంతో అన్వయించి అప్లై చేసి మీలో ఉన్న ఆలోచనలని ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఎక్కడ సరికానివి తీసుకోవాలి, అదంతా చెక్ చేసుకోవాలి మనం. సో ఏమంటున్నాడు ఇక్కడ క్లియర్గా, ప్రతి దానికి ఆధారభూతం వాయిడ్, శూన్యం. అక్కడి నుంచి అన్నీ వచ్చాయి, అందరం వచ్చాం, నిరంతరంగా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మన సహజ వారసత్వ హక్కు అంతే. త్వమేవ మాత పితా త్వమేవ, త్వమేవ బంధు త్వం ప్రేమ. ప్రతిదీ దైవమే మాస్టర్స్. ఈ కాన్సెప్ట్ పట్టుకోగలిగితే మనము
సాధనలో పట్టు దొరుకుతుంది. ఆ పట్టు దొరికిన తర్వాత ఎందుకు జీసస్ కానీ రామ్త కానీ మేము ఏదైతే అచీవ్ చేశామో దాన్ని మీరు మరింత సులభంగా అచీవ్ చేయగలుగుతారు అని ఎందుకు ఇచ్చారో ఆ స్టేట్మెంట్ అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓకే, ఈ సాంగ్ ఇంకా ముందుకెళ్దాం. ఏమంటున్నాడు? జనని సనాతని, ఎప్పటి నుంచో ఎప్పటిదాకో కొలవలేం దాన్ని. ఇందాక తెలుసుకున్నాం కదా, ద్వంద్వాతీత స్థితి, ద్వంద్వరహిత స్థితి, ఏకత్వ స్థితి. ఏంటి? నిరంతరంగా ఉండటమే. మనం వింటాం కదా దేవుళ్ళకు, ఇప్పుడు ఈ త్రిమూర్తులను అనుకున్నాం, వారికి తల్లిదండ్రులు లేరంట, అతనికి పుట్టుక లేదంట, చావు లేదంట, నిరంతరంగా సనాతనంగా ఉంటాడంట. మరి వారి వారసులమైన మనము అదే కదా. ఆఫ్టర్ ఆల్ ఈ ఫిజికల్ వరల్డ్ లో ఇంటి పేరు, ఆస్తి హక్కులు అన్ని వస్తూ ఉన్నప్పుడు దివ్యులమైన మనము దివ్యత్వ హక్కు, వారసత్వ హక్కు, సహజత్వ హక్కు అన్ని సహజంగానే ఉంటాయి. ఏమంటున్నాడు? జనని సనాతని జ్ఞానదాయిని. ఆలోచనలు డిస్టర్బ్డ్ మైండ్తో ఉన్నప్పుడు మనం ఏది స్థిరంగా నిలపలేము. ఆలోచన రహిత స్థితికి వెళ్తాం, దాన్ని శూన్య స్థితి అంటాం. టెక్నికల్ గా పదాన్ని రామ్త విజ్డమ్ లో వాయిడ్ అంటారు. అక్కడేంటి? పదార్థ రూపంగా ఏముండవు, కానీ ఆ పదార్థం రావటానికి అవసరమైన సంభావ్యతలు అన్ని కలిగి ఉంటాయి అక్కడ ఆ స్థితిలో అన్ని. అందుకే జ్ఞానదాయిని. సనాతని, పుట్టుక లేదు, మరణం అనేది అసలు లేదు, అసలు ఆ పదాలు లేవు వాళ్ళ డిక్షనరీస్ లో. వారి వారసులమైన మనము సిమిలర్ అంతే. ఫస్ట్ థియరిటికల్ గా దీన్ని కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత కొన్ని రోజులు ఈ థాట్ ప్రాసెస్ లో మనం ఎంగేజ్ అయినప్పుడు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, అందులో పట్టు దొరుకుతుంది. దేర్ ఆఫ్టర్ క్రియేట్ చేసుకుంటూ చాలా స్పీడ్గా ముందుకెళ్ళగలుగుతాం. ఇందాక చెప్పాను కదా, ఈ మూవీ రామ్త విజ్డమ్ కి చాలా నియర్ బై ఉంటుంది. స్క్రీన్ పైన మీరు గమనించండి, అంతకుముందు రకరకాల రంగులు కనపడ్డాయి, మేఘాల మధ్య నడుస్తున్నాడు, ఇట్లా రకరకాల దశలు ఉన్నాయి. ఇప్పుడు పైన కింద ఒకటి ఉంది, మధ్యలో చీకటి ఉంది. ఆ టన్నల్లో నారదుడు నడుస్తూ ఉన్నాడు. నాకు ఇప్పుడు మీరు క్యాండిల్ లైట్ ఫోకస్ చేస్తున్న వారు ఎవరన్నా ఉన్నారా? చెప్తారా? క్యాండిల్ లైట్ ఫోకస్. మీరు పేర్లు పెట్టుకోవాలి, మీకంటూ పేర్లు ఉంటాయి కదా మాస్టర్స్. డాట్ గెస్ట్ ఒకరు ఉన్నారు, ఏపీ గెస్ట్ అంట, కే గెస్ట్, ఎస్ గెస్ట్. మీ పేరుకు బలం ఉంటుంది. మీ పేరుకి ఫిజికల్ వరల్డ్లోనే కాదు, డివైన్ వరల్డ్లో కూడా చాలా ఎనర్జీస్ యాడ్ అయి ఉంటాయి. నాకు వచ్చిన అబ్జెక్షన్ ఏం లేదు, బట్ డోంట్ హైడ్. డాట్ రూపంలో ఎందుకు మిమ్మల్ని లిమిట్ చేసుకుంటారు? ఒక అక్షరం కేఎస్ సరి చేసుకోండి. గాడ్, ఓకే, నైస్. దానికి ముందు మీ పేరు పెట్టుకోండి. అందరూ దేవుళ్ళే, మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టాము. గాడ్ వినాయక, గాడ్ శివ. గాడ్కు ముందు, గాడ్కు తర్వాత మీ పేరు పెట్టుకోండి, బాగుంటుంది కదా. ట్రై టు కరెక్ట్. సెల్ఫ్ కరెక్షన్లో చాలా ప్రోగ్రెస్ కనపడుతుంది. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నేను ఇది చెప్పగలుగుతాను. మీరు ఎంత అడ్వాన్స్ స్టేట్లో అయినా ఉండవచ్చు, అర్లీ స్టేజెస్లో ఉండవచ్చు, డజంట్ మ్యాటర్. బట్ ఐ క్లియర్లీ సే యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ బై నాట్ డిస్క్లోజింగ్ యువర్ ట్రూ నేమ్. ఎనీహౌ, మీరు చెప్పండి. క్యాండిల్ లైట్ ఫోకస్ చేసేవారు అన్మ్యూట్ అయి చెప్పగలుగుతారా? ఎవరన్నా ఉన్నారా? థ్యాంక్ యూ. కుమారి గౌడ్, థ్యాంక్ యూ. రాజు గెస్ట్, ఏపీ గెస్ట్, ఓకే. క్యాండిల్ లైట్ ఫోకస్ ఎవరు చేయట్లేదా? నేను చేస్తాను సార్. ఓకే. మీరు ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్తారా మేడం? ఎలా చేస్తారు, ఏం దశలు ఉంటాయి అందులో? అంటే మీకు ఏదనిపించినా అది చెప్పండి.
జనరల్ గా మనము క్యాండిల్ లైట్ ఫోకస్ తోని ఏకాగ్రత అనేది పెట్టుకొని ఒకటే దాని మీద ఫోకస్ పెట్టడం అంటే అక్కడ కాంటంప్లేట్ చేస్తాం దాన్ని. వన్నెస్ లో ఉంటాము. మన లోపల ఉన్న సీల్స్, తర్వాత బ్యాండ్స్, ఇవన్నీ యాంటీగా మామూలుగా అవి ఏమేమి వర్క్ కావాలనో సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు జరగాల్సిన ప్రోగ్రాము కార్యక్రమాలన్నీ అవి అక్కడ జరుగుతూ ఉంటాయి. వన్నెస్ లో ఉంటాము. బైనరీని పట్టించుకోము. అట్లా పట్టించుకోకుండా ఇంకా మనము ఎనలాజికల్ గా ఉన్నప్పుడు తండ్రితో కనెక్ట్ అవుతాం కాబట్టి గాడ్ ఫ్లోస్ త్రూ అస్ వన్నెస్. సూపర్ సూపర్ మేడం. అదే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ప్లే చేస్తాము, అప్పుడు అప్లై చేసి చూడండి, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్తారా? క్యాండిల్ లైట్ ఫోకస్ ప్రాక్టీస్ చేసేవారు ఎవరన్నా ఉంటే. మీరు ఫోకస్ లో వైడ్ చూస్తాం. నైస్ నైస్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? త్రాటకం అంటాం చూడండి. ఒకవేళ క్యాండిల్ లైట్ ఫోకస్ అంటే ఏంటో తెలియని వారు ఎవరైనా ఉంటే త్రాటకం అంటాం మనము. అదొక యోగా సాధన ప్రక్రియలో ఎవరన్నా ప్రాక్టీస్ చేసిన వారు ఉంటే మీరు దాన్ని ఎలా చేశారు ఏంటి అనేది చెప్పగలిగితే ఇక్కడ ఈ కాన్సెప్ట్ కొంత నీట్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మేడం చెప్పారు కదా, ఫస్ట్ సాధకుడు కూర్చుంటాడు, ఆ దీపాన్ని దర్శిస్తాడు. ఆ దీపాన్ని దర్శించటంలో 2-3 వేరియేషన్స్ ఉంటాయి. కొంతమంది సాధకులు ఆ దీపం కింద నలుపును దర్శిస్తారు, కొంతమంది దీపం టిప్ టాప్ మోస్ట్ అక్కడ దర్శించటం జరుగుతుంది, అండ్ మిడిల్ ఆఫ్ ది దీపాన్ని కూడా దర్శించటం జరుగుతుంది. వేరియేషన్స్ రకరకాలు ఉంటాయి. సో కొద్దిసేపటికి ఏమవుతుంది అంటే పక్కన ఉన్నటువంటి అంతా మాయమైపోతుంది. కేవలం దర్శకుడు దర్శించేది మాత్రమే ఉంటుంది, చూసేవాడు చూడబడేది మాత్రమే ఉంటుంది. మిగిలినంతా మాయమైపోతుంది. మీరు బాగా గమనించుకోండి. క్యాండిల్ లైట్ ఫోకస్ లేదా త్రాటకం చేసేవారు ఎవరన్నా ఉండి ఉంటే, నేను చూస్తూ ఉన్న దీపాన్ని కొద్దిసేపటికి పక్కనున్నవన్నీ మాయమైపోయాయి. అది గోడ అనుకోండి, ఒక టేబుల్ అనుకోండి, ఏదో సైడ్కు ఉంటాయి కదా ఇనిషియల్గా. సో ఇంకాస్త నేను ఫోకస్ పెంచే కొద్దీ ఒక టన్నలింగ్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. టన్నలింగ్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, ఇక్కడ నారదుడు నిలబడ్డాడు కదా, ఆ పైన కింద అదొక గొట్టంగా మధ్యలో నారదుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ గొట్టాన్నే టన్నల్ అంటాం. అదే రామ్తా విజ్డమ్లో టన్నలింగ్ ఎఫెక్ట్ అంటాడు రామ్తా. అదేంటి, చాలా ఇన్డెప్త్ ఫోకస్కి వెళ్ళినప్పుడు అదొక దశ. మనకు మొదట్లో చూపు కుదరదు, సాధన పెంచుతాం, చూపు దీపం పైన స్థిరంగా ఉంటుంది. అది దీపం యొక్క టిప్పు పైన, దీపం ఎక్కడైతే కాంతివంతంగా ఉంటుందో దానిపైన, లేదా కింద మొదలవుతుంది చీకటి దానిపైన, రకరకాల వేరియేషన్స్. మీకు అనుకూలమైన పద్ధతి ఏదైనా ఉండి ఉంటుంది. బట్ సాధకుడు ఒక దశకు చేరుకుంటాడు, పక్కనున్నవన్నీ మాయమైపోతాయి, కరిగిపోతాయి, కేవలం దీపం మాత్రం కనపడుతూ ఉంటుంది. ఆ దశలో తర్వాత దశ ఒక టన్నలింగ్ ఎఫెక్ట్. ఇక్కడ నారదుడు ఏ విధంగా అయితే మధ్యలో ఒక గొట్టం రూపంలో అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నాడో, మన ఫోకస్ కూడా టన్నలింగ్ ఎఫెక్ట్ లో ప్రయాణం అవుతుంది. ఇందాక మేడం అన్నారు కదా శూన్యాన్ని దర్శించగలుగుతాము అనేసి. నెక్స్ట్ నారదుడు ఏం దర్శిస్తాడో చూద్దాం. ఆ శూన్యానికి ఏమనుకున్నాం? ఆదిశక్తి, అనంత శక్తి అనుకున్నాం. అప్పటిదాకా నారదుడి మనసు అటు ఇటుగా ఊగిసలాడుతుంది, సొల్యూషన్ ఉంటుందా ఉండదా, సిమిలర్ సాధకుడి మనసు కూడా. బట్ స్థిరంగా నిలిపాడు సంకల్పం పైన. శూన్యస్థితికి వెళ్ళాము, సంకల్పాన్ని నాటాము, సంభవంగా అవుతుంది. సకల జగజ్జనని అనంత శక్తి స్వరూపిణి ఆదిశక్తి పరాశక్తి పాహిమాం పాహిమాం. నాయనా, ఏమి నీ ఆందోళన? నీవు మాతృమూర్తివి. ఈ సకల చరాచర సృష్టి నీలో నుంచే ప్రభవిస్తున్నది. తల్లికి కనటం పెంచటం తప్ప చంపటం చేత కాదే. మరి ఈ చావులేమిటి? ఎలా ఏర్పడ్డవి?
ఈ ప్రకృతి ధర్మం ఏమిటి? దీనిని శాసిస్తున్నది ఎవరు? నీవు కాదా? నీవే అయినప్పుడు మరి నీ బిడ్డలను నీవే ఎందుకు ఇలా చంపుకుంటున్నావు? మృత్యువు నీ శక్తికి కూడా అతీతమైనదా, అజేయమైనదా? సెలవిహి మాత. నారద, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అదుగో. మళ్ళీ ఒకసారి వీటిని మనం రీప్లే చేద్దాం. నారదుడు అమ్మవారి సాక్షాత్కారం అయిన తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడో చూద్దాం. మాత, సకల జగజ్జనని, అనంత శక్తి స్వరూపిణి, ఆదిశక్తి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, ఏమి నీ ఆందోళన? నీవు మాతృమూర్తివి. ఈ సకల చరాచర సృష్టి నీలో నుంచే ప్రభవిస్తున్నది. తల్లికి కనటం పెంచటం తప్ప చంపటం చేత కాదే. సో ఈ రామ్తో విజ్డమ్ లో మనం తండ్రి అని సంబోధన చేస్తాం, ఫాదర్. దాన్ని వాయుడుగా అనుకోండి. ఇక్కడ తల్లి అనేసి నారదుడు అంటూ ఉన్నాడు. పదం ఏదైనా కాన్సెప్ట్ ఒకటే, ఇక్కడ అంత బేసిక్ కాన్సెప్ట్. ఏమంటున్నాడు? తల్లికి కనటము పెంచటం తప్ప చంపటం చేత కాదు కదా, అంతే కదా. జనరల్గా ఇనిషియల్ స్టేజెస్లో మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను, వ్యక్తులను, వీటిని గమనిస్తున్నప్పుడు ఎందుకు ఇంత సఫరింగ్ ఉండాలి? ఒకవైపు ఏమో అహం బ్రహ్మాస్మి అంటారు, ఒకవైపు ఏమో అయమాత్మ బ్రహ్మ అంటారు, తత్వమసి అంటారు. వాటి అర్థం నేను దైవాన్ని అని. మరి ఎందుకు ఇంతుంది లోకంలో మరణము, రోగాలు, ఇవన్నీ ఏంటి? జగన్మాత అని సంబోధిస్తున్నాడు. అటువంటి అమ్మగా నువ్వు ఉన్నప్పుడు ఈ మరణం అన్నది ఏంటి అనేది ప్రశ్న చేస్తూ ఉన్నాడు అతను. మరి ఈ చావులేమిటి? ఎలా ఏర్పడ్డది? ఈ ప్రకృతి ధర్మం ఏమిటి? దీనిని శాసిస్తున్న. సో ఏమడుగుతున్నాడు మళ్ళీ? అసలు ఈ మరణం అంటే ఏంటి, ఎలా ఏర్పడింది అంటున్నాడు. రామ్తా వైట్ బుక్ స్టడీ చేసిన వారికి ఇంకాస్త నీట్గా అర్థమవుతుంది కాన్సెప్ట్. మొదట్లో మరణం అనేది లేదు. ఆ మరణ అనుభవం కొరకు ఒక సౌల్ డిజైన్ చేసుకుంది అంతే. మరణిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ పాయింట్ మనం చాలా గట్టిగా అర్థం చేసుకోవాల్సింది, పుట్టినవాడు శాశ్వతంగా ఉండి తీరుతాడు. ఎక్కడ కొంత డీవియేషన్ జరుగుతుంది అంటే సొసైటల్ నార్మ్స్ అనుకోండి, లేదు కుటుంబంలో ఉన్నటువంటి అభిప్రాయాలు అనుకోండి, స్కూలింగ్ సిస్టమ్ అనుకోండి, ఆర్ ఓన్ అబ్జర్వేషన్ అనుకోండి. వీటి నుంచే కదా సాధకుడు కాన్సెప్ట్స్ని, జ్ఞానాన్ని తెలుసుకున్నది. అదే సొసైటీ నుంచి అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగైతే ఆ కొండరాయిలో శిల్పికి శిల్పం దర్శనం అయ్యిందో, ఇక్కడ ఉంటూ సాధకుడు తనకేం కావాలో వాటినే దర్శనం చేసుకోగలగాలి. వెరీ క్లియర్ అక్కడ. అసలు ఎలా ఏర్పడింది మరణం అన్నది అడుగుతూ ఉన్నాడు అమ్మని. ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మరణాన్ని? శూన్యం కాదా? త్రిమూర్తులు కాదా? వారు చేతులు ఎత్తేశారు. శూన్యం కాదు. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అమ్మవారితో, తండ్రితో? ఎవరు? నీవు కాదా? నీవే అయినప్పుడు మరి నీ బిడ్డలను నీవే ఎందుకు ఇలా చంపుకుంటున్నావు? మృత్యువు నీ శక్తి. అంతే కదా బేసిక్ పాయింట్. అమ్మ బిడ్డల్ని ఎందుకు చంపుకుంటుంది? ప్రిలిమినరీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. మొదటి అండర్స్టాండింగ్. మనం ఏదైనా డెత్ న్యూస్ విన్నప్పుడు అరే ఎందుకు మరణం, అసలు ఈ మరణం ఏంటి, జనరల్గా చేసి ఉంటాం మనం. సిమిలర్గా నారదుడు అదే క్వశ్చన్స్ వేస్తూ ఉన్నాడు. నీ బిడ్డల్ని నీవే ఎందుకు ఇలా చంపుకుంటావు? బట్ మనం కాస్త ఇండెప్త్గా వెళ్ళి ఆలోచన చేస్తే జగన్మాత ద్వంద్వాతీత స్థితి అని ఇందాక అనుకున్నాం. మంచి చెడుకు పైన, లాభ నష్టాలకు పైన, ద్వేష ప్రేమానికి పైన
4th లెవెల్, రామ్తా బ్రిడ్జ్ కాన్షియస్నెస్ అంటాడు అక్కడ. 4th లెవెల్కి పైన ఉండి ఆపరేట్ అవ్వాలి. సనాతని అన్న పదం ఇందాక మనం తెలుసుకున్నాం. పుట్టుక లేదు, చావు లేదు, జననం లేదు, మరణం లేదు. శివోహం కాన్సెప్ట్ అదే. వాయిడ్ ప్లేస్ నుంచి మీరుండి ఒకసారి ఆలోచన చేయండి. ద్వంద్వరహిత స్థితి, ద్వంద్వాలకు పైన ఉన్న నీకు పుట్టుక లేదు, మరణం లేదు, నువ్వు నిరంతరంగా ఉంటావు. అందుకు అమ్మ, అంతెందుకు మీరు పౌరాణిక మూవీస్ చూసినా దైవాలు ఎక్కడ కుంగిపోరు. వారికి తెలుసు మరణం అన్నది మహాబూటకం అంటాడు రామ్తా. బట్ ఇంత ప్రయత్నాలు, ఇంత డిస్కషన్స్ అంతా దేనికి అంటే సశరీరంగా మనం అమరత్వం సిద్ధించుకోవటం కోసం. హయ్యెస్ట్ స్టేట్ నుంచి దర్శనం చేస్తూ ఉన్నప్పుడు ఎస్, మరణం ఒకవేళ సంభవిస్తే అతను మళ్ళీ పుట్టి తీరుతాడు. జగన్మాత హయ్యెస్ట్ స్టేట్ నుంచి దర్శనం చేస్తూ ఉంది. అమ్మ అనుకుంటే అక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, కానీ ఆ సౌల్ డిజైన్ చేసుకుంది ఏమని, అప్పటిదాకా మరణం అంటే తెలియదు, ఇదేదో మరణం అంట కొత్తగా ఉంది, ఒకసారి మరణించి తీరితే ఎలా ఉంటుంది అనేసి ఆ సౌల్స్ కొన్ని డిజైన్ చేసుకొని ఆ విధంగా మరణం సంభవించడం జరిగింది. ఒకానొక చోట రామ్తో ఏమంటాడు, మరణించటం దానికన్నా జీవించటం సులువు అంటాడు, ఇంకా అమరత్వం సిద్ధించుకోవటం సులువు అంటాడు. తర్వాత సిరి వెళ్ళొచ్చేసే ముందు మేడం మ్యూట్ అవ్వాలి నిర్మల గారు. సో అతను అడుగుతూ ఉన్నాడు, జగన్మాతవైన నీవు నీ బిడ్డల్ని ఎందుకు చంపుకుంటావు? హయ్యెస్ట్ స్టేట్లో ఉన్నారు, పుట్టుక చావులకు అతీతంగా ఉన్నారు. పుట్టుక లేదు, చావు లేదు అనేది అర్థమైంది. శక్తికి కూడా అతీతమైనదా, అజేయమైనదా? సెలవిహి మాత. నారద, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం అదుగో. వాయిడ్ రెస్పెక్ట్స్ అస్. శూన్యం మనల్ని అమితంగా ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది, మన ప్రతి ఆలోచనల్ని కూడా. ప్యూర్గా ఇండివిజువలిస్టిక్ ఇదంతా. ఒక్కొక్కరికి ఫ్రీ విల్, ఒక్కొక్కరికి చాయిసెస్ అండ్ ఇండివిజువల్ డిజైన్స్. అందుకే రామ్తా అంటాడు దేవతల కన్నా మహోన్నతులు అనేసి. చూడు, రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజకృపా రాజపీఠ నిజేషిత నిజాశ్రిత రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగర మేఖలా దీక్షిత దైత్య శమని సర్వలోకవశంకరి సర్వార్థదాత్రి సావిత్రి సావిత్రి సచ్చిదానంద వ్యవహారం నామకరణాశం కర్మ కరిష్యే. మహారాజా చిరంజీవికి నామధేయం సమయం. సావిత్రి శ్రీరస్తు శుభమస్తు శ్రీ శుభముహూర్తనామ్య శ్రీదేవి ప్రసాదనామ్య శ్రీ సావిత్రీదేవి. పుట్టినది ధర్మరాజా, మృత్యువును జయించే శక్తి పుట్టినది. స్వామి, శక్తి పుట్టినదా, మోసాలకి బట్టబలకి ముడివేసే మీ బుద్ధిలో ఏదైనా యుక్తి పుట్టినదా? చిత్రగుప్త, నన్ను తెప్పటం కన్నా నీ చిట్టా తిరగవేసి చూసుకో, నీకే తెలుస్తుంది ఏం పుట్టిందో ఎక్కడ పుట్టిందో. నారద, ఎవరా మృత్యువును జయించు శక్తి? అశ్వపతి మహారాజు కుమార్తె సావిత్రి. సావిత్రియా? మృత్యువును జయించుటయా?
ఆమె కారణ జన్మురాలు, దేవీ వరప్రసాదం వల్ల పుట్టింది. ఈ దేవుళ్ళు దేవేరులు పలకపోయి ఇవ్వకూడని వరాలు ఇవ్వడం, చివరకు ఉక్కిరి బిక్కిరి కావటం పరిపాటేగా. వారి పాటలు చూసి ముక్కు వరకు సాపాటు చేసినంతగా తృప్తి పడడం నారదుల వారికి పరిపాటి. అది చిన్న చిన్న చిల్లర మల్లర కలహాలు జరిగేదేమో కానీ చిత్రగుప్త, నారద మహర్షులు మాత్రం ఈసారి ప్రకృతి ధర్మాన్నే తారుమారు చేసే యత్నంలో ఉన్నారు. నారాయణ నారాయణ, మధ్య నా మీద నా అభాండం. మృత్యువును జయించటానికి మానవుడు చేసే ప్రయత్నంలో తొలి ఘట్టం సావిత్రితో ప్రారంభమైందని చెప్పాలని వచ్చాను. చెప్పాను. చిత్రగుప్త, సావిత్రి ఆయుర్దాయం ఎంత? సంపూర్ణాయుర్దాయం ప్రభు. అవును ప్రభు. విన్నావా నారద? పరిపూర్ణమైన ఆయుర్దాయం ఉన్నప్పుడు ఆ సావిత్రికి మృత్యువును జయించవలనని కోరిక ఎందుకు కలుగుతుంది? ఏమి అమరత్వం ఆశించకూడదా? అమరత్వము మానవులకెంత సో ఇక్కడ యముడు చిత్రగుప్తుని అడిగినప్పుడు సావిత్రి యొక్క లైఫ్ స్పాన్, అప్పుడు చిత్రగుప్తుడు అంటాడు పరిపూర్ణంగా ఉంటుంది అని. సో పరిపూర్ణంగా ఉంది అన్నప్పుడు ఆమె ఎందుకు అమరత్వాన్ని కోరుకుంటుంది అనేది వీళ్ళ డిస్కషన్. ఇక్కడ మనం రామ్తా విజ్డమ్ని ఇంక్లూడ్ చేస్తాం. ఎందుకు? ప్రతి సౌల్ యొక్క అల్టిమేట్ అజెండా సెలెక్ట్ చేసుకున్నటువంటి శరీరంలో శాశ్వతంగా ఉండటమే. చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకుంటూ కొన్ని కాన్సెప్ట్స్ ద్వారా మస్తిష్క సామర్థ్యాన్ని పెంచుకుంటూ అసెన్షన్ వైపుగా తమ శరీరాన్ని కాంతి దేహంగా మార్చుకున్నట్టు కొరకే ప్రతి సౌలు డిజైన్ చేసుకుంటుంది. దీన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవాలి అంటే, నాకు జీవితంలో మనం చూస్తూ ఉంటాం, మనం డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది కూడా మనకు చెప్తూ ఉంటారు కదా, నాకు జీవితంలో అన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఉన్నాయి, అంటే అన్ని వడ్డించిన విస్తరి అంటాం కదా, ఆ విధంగా రిలేషన్స్ బాగున్నాయి, హెల్త్ బాగుంది, డబ్బులు బాగున్నాయి, ఆనందంగా ఉన్నా. ఆ స్థితిలో సాధకులు ఉన్నప్పుడు అసెన్షన్ అన్నదాన్ని ఖచ్చితంగా పెట్టుకొని తీరాలి. మీ దేహాన్ని, మీ ఆత్మ ఒక గ్రాండ్ పర్పస్, ఒక గ్రేటర్ అజెండా, ఒక అల్టిమేట్ గోల్, అదే ఎంచుకున్నటువంటి శరీరంలో ఆ సౌల్ ఫర్ ఎవర్గా ఉండేలా చేసుకోవటమే. అది కూడా మనం నుదుటి మీద ధ్యాస అన్న కాన్సెప్ట్ ద్వారానే, నుదుటి మీద మీకు నచ్చిన పదం లైట్ బాడీ అని పెట్టుకోవచ్చు, అమరత్వం అని పెట్టుకోవచ్చు, అసెన్షన్ అని పెట్టుకోవచ్చు, బాల్ ఆఫ్ లైట్ అని పెట్టుకోవచ్చు, యువర్ విష్. ఇదే పెట్టుకుంటే ఇదే అవుతుంది అన్నది ఏమీ లేదు. మీరు చూశారు కదా, త్రిమూర్తులు, ఆదిశక్తి అంతా ఏమంటున్నారు? మేము అందులో ఇంటర్వ్యూన్ అవ్వము. ఎందుకు? ప్రతి ఒక్కరూ దైవాలే, వారి వారి ఎంపికలను బట్టి, వారి వారి డిజైన్ని బట్టి ఇక్కడంతా గేమ్ నడుస్తూ ఉంటుంది. సో పరిపూర్ణంగా నాకు అన్నీ ఉన్నాయి, లేదు నాకు ఇవేమొద్దు, నాకు అమరత్వం కావాలి, ఇట్స్ యువర్ విష్. ఖచ్చితంగా అమరత్వం అన్నది మనం పట్టుకొని తీరవాలి. మొదటగా అటువైపు అడుగులు వేసే ముందు కాన్సెప్చువల్ క్లారిటీ తీసుకుంటాం. థియరిటికల్గా ఏంటి అమరత్వం అంటే, ఈ గోల ఏంటి అసలు. దేర్ ఆఫ్టర్ అంతరంగ ప్రయాణం చేస్తాం. కాలక్రమేణా వివిధ మార్గాల ద్వారా, మాధ్యమాల ద్వారా అందవలసినటువంటి జ్ఞానం, సాధనా పద్ధతులు అన్నీ సమకూరుతూ ఉంటాయి. ఇంకేమంటారో చూద్దాం. దుర్లభము అంత దుర్భరము కూడా. మృత్యువు వారికి ఇవ్వబడిన మహత్తరమైన వరం. ఆ వరము కాదనుకొని జర్జరీభూతము రోగపూయిష్టమైన శరీరముతో కలకాలము జీవించవలనని సావిత్రి ఆశిస్తుందా? ఎందులక ఆ జీవితం? ఏమున్నది అందులో ఆనందం? సావు లేకుండా చేసుకొని నిస్సారమైన జీవిత భారమును మోయవలనని ఎవ్వరూ అపేక్షించరు. కనుక సావిత్రి మృత్యువును జయించగలదన్న ప్రసక్తి లేనే లేదు. మరి దేవి వాక్కు వ్యర్థమవుతుందా? ఏమంటున్నాడు? ఇక్కడే మనం బాగా పట్టుకోవాలి. రామ్తా విజ్డమ్, దేవతల కన్నా మహోన్నతులు అని ఒక చాప్టర్ ఉంటుంది. ఇక్కడ యముడు ఒక దేవుడు అనుకుందాం. యముడు ఏమంటున్నాడు? ప్రతి సంకల్పం, అది
అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం, పద రూపంలో కానీ, బొమ్మ రూపంలో కానీ, అక్షర రూపంలో కానీ మనమంతా దానికి ఎనర్జీ యాడ్ చేస్తాం. కీవర్డ్ అది మనకు. ఒక సినిమా పేరు చెప్పగానే సినిమా స్టోరీ అంతా ఎలా వస్తుందో, మీరు పెట్టుకున్నటువంటి పదం, ఆ పదాన్ని మీరు ఉచ్చరించినప్పుడు, దర్శించినప్పుడు దాని వెనక ఉన్నటువంటి స్టోరీ, ఆ పదానికి మీరు ఇచ్చే నిర్వచనం చాలా బ్రాడర్గా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అమరత్వానికి యముడిస్తున్న డెఫినేషన్ ఏంటంటే, యాజ్ పర్ లార్డ్ ఎమాస్ వ్యూ, యముడి ప్రకారం అమరత్వం మరణం లేకుండా రోగాలతో ఉన్నటువంటి శరీరంతో ఉండటం. మళ్ళీ ఒకసారి రీప్లే చేస్తాను, అతను ఏమంటాడో వినండి. కోరిక ఎందుకు కలుగుతుంది? ఏమి అమరత్వం ఆశించకూడదా? అమరత్వము మానవులకెంత దుర్లభమో అంత దుర్భరము కూడా. మృత్యువు వారికి ఇవ్వబడిన మహత్తరమైన వరం. ఆ వరము కాదనుకొని జర్జరీభూతము రోగభూయిష్టమైన శరీరముతో కలకాలము జీవించవలనని సావిత్రి ఆశిస్తుందా? ఎందులక జీవితం? ఏమున్నది అందులో ఆనందం? సావు లేకుండా చేసుకుని నిస్సారమైన జీవిత భారమును మోయవలని ఎవ్వరూ అపేక్షించరు. కనుక సావిత్రి మృత్యువును జయించగలదన్న ప్రసక్తి లేనే లేదు. మరి యముడి డెఫినేషన్ అది. తాను నిర్వచనం ఇచ్చుకున్నాడు. అమరత్వం అకార్డింగ్ టు ఎమాయిస్ రోగాలతో ఉంటుంది, ఫిజికల్ బాడీ నిస్తేజంగా ఉంటుంది, నిరాశతో ఉంటుంది. అది యముడికి వదిలేద్దాం. బట్ మన డెఫినేషన్ వేరు కదా. మనం ఇండివిజువల్ గాడ్స్ అని తెలుసుకుంటున్నాం, ప్రతి ఒక్కరం దైవలం అని తెలుసుకుంటూ ఉన్నాం. మనకు ఎంపికలు ఉన్నాయి, ఫ్రీ విల్ ఉంది, చాయిస్ ఉంది. మన డెఫినేషన్ ఏంటో మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఇదిగో అమరత్వ సాధన వైపు నేను వెళ్తూ మొదటగా ఆ కాన్సెప్టువల్ క్లారిటీ తెచ్చుకుంటున్నా. అది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై క్రియేషన్ ఇస్ అసెన్షన్ అనుకున్నప్పుడు, అటువైపుగా వెళ్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న వాటిని నేను క్రియేట్ చేసుకున్నా. అందులో భాగంగా నా ఆత్మ ఎంచుకున్నటువంటి శరీరాన్ని అద్భుతంగా తయారు చేసుకున్నా. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా నాకు నేనుగా వాటిని హీల్ చేసుకున్నా. దేర్ ఆఫ్టర్ బ్యూటిఫుల్ రిలేషన్స్, ఆర్థికంగా అభివృద్ధి సాధించా, ఆధ్యాత్మిక అభివృద్ధి కనపరిచా, అనుబంధాలను అద్భుతంగా ఆత్మీయంగా మలుచుకున్నా, అమరత్వాన్ని సిద్ధించుకున్నా. దీనికి నేను ఇచ్చే డెఫినేషన్ నా దృష్టిలో అమరత్వం. నేను అక్కడితో ఆగలేదు. వాట్ ఆఫ్టర్ అసెన్షన్? అమరత్వం సిద్ధించుకున్నాక ఏంటి? ఇట్స్ అప్ టు యూ, ప్యూర్లీ ఇండివిజువల్. ఒకతను హిమాలయస్ లో ఉంటూ ఇక్కడి నుంచి కూడా ఆపరేట్ చేస్తాడు, మహావతార్ బాబాజీ లాగా. ఒకతను అన్ని తలాలు తిరుగుతూ అక్కడ ఇక్కడ అనుసంధానకర్తగా ఉండి ఉండవచ్చు. గోచర అగోచర జగత్తులు ఎన్నో ఉన్నాయి అనేసి అనేక సందర్భాల్లో విన్నాం. ఎన్నో పాలపుంతలు ఉన్నాయి. నువ్వు ఎమోషనల్ గా అర్త్కు కనెక్ట్ అయి ఉంటే ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ అసెన్షన్. ఈరోజు మనకు తెలియని మార్గాల ద్వారా ఏదో ఒక బుక్ మన దగ్గరకు వస్తుంది. దాని వెనక అగోచరంగా ఎంతో వర్క్ జరుగుతూ ఉంది. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక సంఘర్షణ వాతావరణంలో ఉన్నప్పుడు ఒక మెసేజో ఒక పాటనో మనకు రిలీఫ్నిస్తుంది. యాదృచ్ఛికంగా అదేం రాలేదు, దాని వెనక ఎంతో వర్క్ జరుగుతూ ఉంది. ఇట్స్ అప్ టు యూ ఏం చేయాలన్నది. సో పాయింట్ ఇక్కడ ఏంటంటే నిర్వచనం ఇంపార్టెంట్. బీట్ అమరత్వం అనుకోండి, మీరు పెట్టుకున్న సంకల్ప పదం అనుకోండి. పుష్ప 2 అనగానే స్టోరీ అంతా ఎట్లా రివీల్ అవుతుందో, నువ్వు ఆరోగ్యం అన్న దాంట్లో నువ్వు నిర్వచనం పెట్టుకున్నావా? ఆరోగ్యం అంటే కేవలం భౌతిక దేహానికే లిమిట్ చేస్తూ ఉన్నావా, లేదా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండటానికి నువ్వు నిర్వచనం ఇచ్చుకుంటున్నావా? అష్టైశ్వర్యాలంటే నీ దృష్టిలో నిర్వచనం ఏంటి? అనుబంధాలు నిర్వచనం ఏంటి? ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ యూ. బాహ్యం నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటాం,
దేర్ ఆఫ్టర్ సాధన ఇన్డెప్త్ గా చేస్తాం, పట్టు దొరుకుతుంది, కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తాం. దేవి వాక్కు వ్యర్థమవుతుందా? సావిత్రి జన్మకు పరమార్థం లేకుండా పోతుంది. వీల్లేదు. సాధించవలసిన లక్ష్యం ఉన్నప్పుడు సాధన ఉండి తీరాలి. ఎవరా సాధనం? ఆ చిరంజీవి సత్యవంతుడు మీ అందరి దీవెన వలన 5 ఏళ్ళు నిండినది. ఇది 6వ జన్మదినం. ఈ సంవత్సరంలో అక్షరాభ్యాసం ఆయుష్మోమం జరుపుకున్నాం. ఈ శుభ సమయంలో మా సత్కారాలు స్వీకరించి ఆ చిరంజీవిని ఆశీర్వదించమని కోరుతున్నాం. దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్యవాన్ భవ, ఆయుష్మాన్ భవ. చిరంజీవి చిరంజీవి. శతమానం. ఏమి స్వామి? మహారాజా, మీతో ఏకాంతంగా మాట్లాడాలి. సో ఇక్కడ మళ్ళీ ఒక 10 seconds మళ్ళీ ప్లే చేస్తాను, గమనించండి. ఆ చిరంజీవిని ఆశీర్వదించమని కోరుతున్నాం. బట్టే ఆశీర్వదించమని ఫార్మాలిటీ రిక్వెస్ట్ చేశాడు. ఒక్కొక్కరి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. చిరంజీవి చిరంజీవి. శతమానం. సో అతను శతమానం, జనరల్గా ఏంటి మనం వింటాం, శతమానం భవతి సంథింగ్ అట్లా వింటూ ఉంటాం. ఇతను శతమానం అనేసి ఆపాడు. ఆపి వారిద్దరితో ఏకాంతంగా మాట్లాడాలి అంటాడు. సో మీరు మూవీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. ప్రీవియస్గా ఈ 20 minutes మూవీ చూస్తూ వీటి చుట్టూ మీ కాన్సెప్ట్స్ని బిల్డ్ చేసి స్ట్రెంథెన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అతను ఎందుకు అక్కడ ఆపాడు, వీళ్ళతో ఎందుకు ఏకాంతంగా మాట్లాడాలి అంటాడు, అవన్నీ రేపు సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటిదాకా ఏదైనా కాన్సెప్ట్ మరి కాస్త అవగాహన కావాలి అనుకున్నా, లేదు మీరు ఏదైనా చెప్పాలనుకున్నా ప్లీజ్. నేమ్స్ పెట్టుకోండి, బాగుంటుంది. ఇన్స్టెడ్ .SAP డజంట్ లుక్ గుడ్. వీఆర్ ఆల్ గ్రోన్ అప్ కదా. వాట్ ఎవర్ యువర్ పర్పస్, నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, నీ నేమ్. ఐ రెస్పెక్ట్ దట్. డోంట్ హైడ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీకు ఏదైనా అడగాలంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఒకవేళ ఏం లేవు అంటే వి విల్ ఎగ్జిట్ and we'll continue tomorrow.